యూనియన్ బ్యాంక్లో మనం ఆన్లైన్లో సుకన్య సమృద్ధి యోజనకి అమౌంట్ మీ సేవింగ్ అకౌంట్ నుంచి మీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈరోజు మన టాపిక్. మొబైల్లో కానీ సిస్టంలో కానీ మీరు ఇదే ప్రాసెస్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఆన్లైన్ అకౌంట్ ఇలా ఓపెన్ అవుతుంది. మొదటగా మీరు ఇక్కడ డాష్ బోర్డ్ అని లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అది ఒకసారి క్లిక్ చేసుకుంటే మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది మీకు కనిపిస్తాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. తర్వాత మీ పేరు, మీ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనేది అకౌంట్ టైప్ కనిపిస్తుంది. తర్వాత స్టేటస్ అన్నమాట, అంటే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో అది ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది. తర్వాత మనం ఇప్పుడు సేవింగ్ అకౌంట్ నుంచి మన సుకన్య సమృద్ధి యోజన అనేది చాలామంది పోస్ట్ ఆఫీస్లో కడుతూ ఉంటారు, కొంతమంది బ్యాంకుల్లో కడుతూ ఉంటారు, రకరకాలుగా కడుతుంటారు. కాకపోతే మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా మన అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంది. ప్రతిసారి మనం బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా మనం ఆన్లైన్లోనే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఆల్రెడీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి బ్యాంకులో, వాళ్ళకి మాత్రం ఇది చెప్తున్నాను నేను, సేవింగ్ అకౌంట్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది. తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ అని కనిపిస్తుంది చూడండి, ట్రాన్సాక్షన్ రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ టు ఎస్ఎస్ఏ బెనిఫిషరీ అని కనిపిస్తుంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బెనిఫిషరీ అనమాట. తర్వాత మీకు అకౌంట్ నెంబర్ అనేది ఒక ఆప్షన్ ఇస్తుంది. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీ సేవింగ్ అకౌంట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ బెనిఫిషరీ అకౌంట్, అంటే మీరు సుకన్య సమృద్ధి యోజన అనేది మీ బెనిఫిషరీ అకౌంట్ అనమాట. అక్కడ ఆన్లైన్లో మీరు బెనిఫిషరీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు అటాచ్ అయిపోతుంది, అది బ్యాంక్ వాళ్ళే చేస్తారు అది డైరెక్ట్గా. ఇక్కడ మీ సుకన్య సమృద్ధి యోజన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. మీకు మెచ్యూరిటీ డేటు, పాప పేరు, అకౌంట్ నెంబరు, మీరు ఇంతవరకు ఎంత అమౌంట్ కట్టారు అనేది అన్ని ఇక్కడ కనిపిస్తుంది. మీకు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. తర్వాత కింద వచ్చేసరికి ఇక్కడ కంట్రిబ్యూషన్ అమౌంట్ అనేది చూడండి, అంటే ప్రజెంట్ మీరు ఎంత కడతారో అనేది మీరు ఇష్టం. మీరు 1000 కడతారా, 500 కడతారా అనేది మీ ఇష్టం అనమాట. మంత్లీ కడతారు కొంతమంది, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి కొంతమంది కడుతూ ఉంటారు. మీరు ఎంత అమౌంట్ కట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసరికి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఉంది చూడండి. ఇది మీకు యూనియన్ బ్యాంక్లో 2 పాస్వర్డ్స్ ఉంటాయి అనమాట. ఒకటి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్, రెండవది ట్రాన్సాక్షన్ అవ్వడానికి పాస్వర్డ్ అనమాట. మామూలుగా ఇంటర్నెట్ లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఈ 2 పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ లాగిన్ ఒకటి, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ నెంబరు, మీ పాప పేరు, ఇవి డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తాయి. అమౌంట్ కూడా మీరు ఎంత చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. కింద మీకు ఇక్కడ గమనించారా, అకౌంట్ కాంట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్ అనేది కనిపిస్తుంది చూడండి, అంటే అకౌంట్లో అమౌంట్ వెళ్ళి క్రెడిట్ అయిపోయింది అని అనమాట. మీరు ఎప్పుడు కానీ ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ కట్టాల్సిన పని లేదు, బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ కట్టాల్సిన పని లేదన్నమాట. ఆన్లైన్లోనే మీరు అమౌంట్ అనేది ప్రతి నెల ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇది ఒక ఈజీ వే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.